మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. మనము దేవునిలో చెదిరిపోకూడదని, పాపములు తొలగిపోకూడదని, విశ్వాసులైన బిడ్డలు ఇదో మనల్ని కాపాడాల, చంపకూడదు అని విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. మంచిగా బ్రతికి చనిపోవాలని నీ కొరకు విజ్ఞాపన అడుగుతూ ఉన్నాడు. ఉండని వీళ్ళని చంపాకు, ఇప్పుడే మారుతారులే వీళ్ళని చంపాక త్రాగుబోతు నుండి మారుతారులే, త్రాగుడు జీవితం నుండి, వ్యభిచారం నుండి మారుతారులే, అబద్ధం నుండి మారుతారులే, కక్షల నుండి మారుతారులే, కొట్లాటల నుండి మారుతారులే, ద్వేషం నుండి మారుతారులే. యేసు భంగపోతా ఉన్నాడు తండ్రిని. తోటమాలి అంటే యేసు కూడా తోటమాలిలా కనబన్నాడు మరియకు. అక్కడ చచ్చిపోయి తిరిగి లేచినాక ఆమె తోటమాలి అనుకుంటుంది. తోటమాలి అంటే యేసే, తోట అంటే సంఘమే, మనల్ని అడుగుతా ఉన్నాడు. మనల్ని తొందరగా చంపకుండా దేవుడు మన పాపాన్ని బట్టి, మన జీవితాన్ని బట్టి చంపాలనుకుంటున్న మారని జీవితం ఎందుకు? ఇదో ఫలించని చెట్టు ఎందుకు? పండ్ల కోసం కాదా? పండ్లే కాయకపోతే, పండకపోతే ఎందుకు?